కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. అదేవిధంగా బీడీ మహిళా తల్లులకు బీడీ పెన్షన్లు, మా వృద్ధులు అవ్వతాతలకు పెన్షన్ ఇస్తా అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మరి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ రానటువంటి మా మహిళా తల్లులు, బీడీ కార్మికులు అందరితోటి మరి ఈ పథకాలను రద్దు చేసే కుట్రలో ఇలా రేవంత్ రెడ్డి పన్నాగం పొందుతూ ఉన్నాడు. కాబట్టి దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అదేవిధంగా మా మహిళా తల్లులందరూ కూడా మరి వారికి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా ఎగనామం పెట్టే ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరి ఇలా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలా కోర్టులో స్టే వచ్చింది. ఇలా రాజ్యాంగబద్ధంగా మరి చట్టరీత్యా మరి అదేదైతే మరి వాళ్ళు స్టే ఇచ్చిర్రో దానికి జవాబుదారీతనంగా కౌంటర్ దాఖలు చేయకుండా ఇలా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. 4 వారాలు గడిచినా కూడా ఇలా అడ్వకేట్ జనరల్ మళ్ళా నెల గడిచినా కూడా ఇంకొక నెల కావాలని చెప్పేసి కోరుతూ ఉండంటే దాంట్లో మర్మమేంది అంటే పేద ఎస్సీ, బీసీ, మైనార్టీ, మా దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు అని అంటే ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత అక్కసు? ఆడబిడ్డలకు ఉండి లేక తల్లిదండ్రులు కష్టపడి మరి పెళ్లి చేస్తూ ఉంటే ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం సమయంలోనే వారికి ఆడబిడ్డలకు ఒక మేనమామలాగా ఉండాలని చెప్పేసి 75,000 రూపాయల నుండి మళ్ళీ 1,116 రూపాయలు మరి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల ద్వారా ఒక మేనమామగా పెళ్లి చేసినాడే వాళ్ళకు ఇంటికి ఒక మేనమామ కట్నంగా ఇచ్చినారు. వాళ్ళను మరి ఏదో కోటీశ్వర్లు చేస్తా అన్నారు. కేసీఆర్ గారి మీద కక్షతోటి ఈ ప్రచార ఆర్భాటాలే తప్ప మరి మా పేద ఆడబిడ్డలు కనిపిస్తలేరా? మా మహిళా తల్లులకు ఎందుకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వాలని కోర్టు మరి మధ్యంత ఉత్తర్వులు ఇస్తే మీరు ఎందుకు కౌంటర్ దాఖలు చేస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకు నీకు ఇంత అక్కసు? మధ్యతరగతి బిడ్డలంటే మా మహిళా తల్లులకు నీకు కళ్యాణ్ లక్ష్మి ఇవ్వాలంటే ఎందుకు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నావు? ఆ రోజేమో సీట్లో కూర్చునేదాకా ముఖ్యమంత్రి అయ్యేదాకానేమో తులం బంగారం కేసీఆర్ 1,116 రూపాయలు ఇస్తుండు కదా, దానికి నేను తులం బంగారం ఇస్తావా, నెక్స్ట్ మీ బిడ్డలకు పెళ్లి చేస్తే తులం బంగారంతో వస్తా అని చెప్పేసి చెప్పిండు. ఆశల పల్లకిలో ఊరేగింపు చేసినట్టుగా మరి రేవంత్ రెడ్డి తులం బంగారం ఆశ పెట్టిండే తప్ప ఇవాళ ఆ తులం బంగారము పక్కన పెట్టు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1,116 రూపాయలు చెక్కులను కూడా ఇలా పెండింగ్ పెట్టలే పనిచేసిండు. ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా రైతు బంధు అదే విధంగా అయింది. ఇలా రైతు
బీమా కూడా మొత్తానికి ఎక్కడ కనబడకుండా వేసిండు. ఇలా మా దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అంటే 12 లక్షలు ఇస్తా అని అన్నాడు. మరి అది కూడా ఎక్కడా లేదు. ఇవాళ మా బీడీ కార్మికులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అందరికీ చేయుత పెన్షన్ల ద్వారా 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన మా కేసీఆర్ ఒక్కరికే ఇచ్చిండు. నేను అవ్వ తాతకి ఇద్దరికి ఇస్తా అని అన్నాడు. అసలు నువ్వు ఒక్కరికన్నా ఇవ్వు నాయనా అని చెప్పేసి మరి మా అవ్వ తాత మొత్తుకుంటా ఉన్నారు. నువ్వు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ చక్కగా ఇచ్చినా చాలనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నీకు ఇవాళ నీ భర్తం పడతారు. మా మహిళా తల్లులందరూ కూడా ఉన్నారు. మహిళల ఉసురు తలిగితే మంచిది కాదు. మహిళలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 ఇస్తానని చెప్పినావు. అసలు నువ్వే కదా చెప్పుకున్నది, నువ్వే మాట ఇచ్చింది నువ్వే. 18 సంవత్సరాల మహిళలకు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో ప్రతి ఒక్క హామీ అమలు చేస్తా అని చెప్పినావు. కేసీఆర్ గారు కాదు, నేను వచ్చి 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు. ఏది 100 రోజులు అయిపోయాయి, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎప్పుడు కూడా ఈ ప్రచారాలతోటి, ఈ మన పేపర్లు కాగితాలతోటి ఫారాలు నింపాలని చెప్పేసి మభ్యపెట్టడం, ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయడమే తప్ప ఒక్కరికి కూడా ఇప్పటి వరకు కొత్త పెన్షన్ వచ్చింది లేదు. మరి నువ్వు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నీ గంత కుట్రేందుకు మా ఆడబిడ్డల మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదేమైనా కూడా రాజకీయ కక్షలతో కాకుండా నువ్వు పేదవాళ్ళ పక్షాన, పేదింటి మహిళల పక్షాన ఆలోచించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే కొనసాగించే విధంగా నువ్వు ప్రయత్నం చేయకపోతే బిడ్డ నిన్ను తప్పిపోయి ముఖ్యమంత్రి అయినావు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అవుతావని కూడా నీకు కూడా అనుకోలేదు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి అయినావు. చక్కగా పరిపాలించకపోతే ఇదే యావత్ మహిళా లోకం అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇలా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మా మహిళా తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, ప్రతి ఒక్క సబ్బండ వర్గాల అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఇబ్బందికరం ఉంది. కరెంటు కోతలు ఉన్నాయి. ఇలా ఇస్తా అన్నటువంటి పెన్షన్లు అవ్వతాతకి ఇవ్వకుండా వాళ్ళు కొడుకులు చూడకుండా కేసీఆర్ చూసిండు. ఇలా అదే రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాడని చెప్పేసి ఎదురు చూసిండు. అది లేకపోయి ఇది లేకపోయి ఏమైనా కూడా ఇలా అప్లికేషన్లు ఇచ్చుడు. ఇప్పటికి 4 సార్లు అప్లికేషన్లు తీసుకురు. నీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి అప్లికేషన్లకు కాగితాల ఖర్చు వృధా. తిరిగి కార్యాలయాల చుట్టూ తిరిగి కాగితాల ఖర్చు వృధా తప్ప ఈ రేవంత్ రెడ్డికి పేదల పక్షాన ఏమాత్రం కూడా మరి ప్రేమ లేదు. తెలంగాణ వద్దన్నటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి అందరు రాజీనామా చేస్తే ఈ రేవంత్ రెడ్డి రాష్ట్రం వద్దు కావాలని చెప్పేసి రాజీనామా ఏమంటే వెళ్ళిపోయినటువంటి వాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే ఇలా రేవంత్ రెడ్డి గారు అట్లా పనిచేస్తారు. ఇలా రైతులకు యూరియా దొరుకుతలేదు. షాప్లో ఉండాల్సినటువంటి యూరియా యాప్లో బుక్ చేసుకోవాలని చెప్పేసి అదొక యాప్ పెట్టిండు. మళ్ళీ ఇలా రైతులు పంట వండియాలన్నా, నీ ఫోన్లు పట్టుకొని తిరగాలన్నా అంటే ఈ ప్రతీది కూడా కేసీఆర్ గారి మార్కు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు మలిపేయాలని చెప్పేసి నువ్వు కుట్ర పొందుతూ ఉన్నావు. కానీ తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీ ఆటలు కొనసాగవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా, కడుపులో ఉన్న బిడ్డ మరి చివరి వరకు కూడా మరి వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు చెప్పుకుంటూ పోతే ఇలా దినమంతా గడుస్తుంది. అన్ని పథకాలు చెప్పక ముందే కేసీఆర్ గారు అన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. కేవలం రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు మాత్రమే చేయాలి. ఎన్నికలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవాడు మరి అసలైన పాలకుడు అవుతాడు తప్ప నువ్వేమైనా కేసీఆర్ గారిని తిట్టుడు, కుటుంబాన్ని తిట్టుడు, పొద్దు గడుపుకున్నాడు తప్ప నీ మాటకు నేనేం మాట ఇచ్చినా ప్రజలకు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? 1,000,000 మంది కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినావు ఆడబిడ్డలను. ఎక్కడ కోటీశ్వర్ల మాట పక్కన పెట్టు. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అయితే నువ్వు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బీడీ కార్మికులకు మరి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన వారందరికీ కూడా అందించాలి. మా అవ్వతాతలకు కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అందరి పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు బీమా అయితే కనబడకుండా చేసింది. రైతు బీమా నిన్నటితోటి ఖతమైపోయింది. మళ్ళీ ఏదో కొత్త బీమా తీసుకొస్తా ఉన్నాడు. ఏదైనా కూడా కేసీఆర్ గారి మార్కు కనబడకుండా చేయాలంటే నీ తరం కాదు కదా, నీ జేజమ్మ తరం కాదు. నువ్వు ఇట్లనే వేసుకుంటా పోతే తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజా ఉద్యమాలు తప్పై అందరం కూడా సబ్బండ వర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తెచ్చుకున్నామో మళ్ళీ అదే ఉద్యమ తరహాలో ఏ పథకం అమలు చేయకుండా కూడా నీ భర్తం బిడ్డ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై